మీ శాలరీ మొత్తం రాగానే ఖర్చు అయిపోతుందా? ఎలా సేవ్ చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదా? ఎంజాయ్ చేస్తే సేవింగ్స్ అవ్వట్లేదా? అలాగని సేవింగ్స్ చేస్తే ఎంజాయ్మెంట్ ని మిస్ అవుతున్నావా? ఒక చిన్న రూల్ చెప్తాను, దాన్ని ఫాలో అయితే నీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోగలరు. అదే 50-30-20 రూల్. నీ శాలరీని 3 పార్ట్స్ లో డివైడ్ చేయి. 50% ఖర్చులు, హౌస్ రెంట్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్, పిల్లల ఫీజు లాంటి. 30% అవసరాలు, ఎంజాయ్మెంట్, షాపింగ్, మూవీస్, గ్యాడ్జెట్స్, ట్రిప్స్. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ఎస్ఐపి, ఇన్సూరెన్స్. సపోజ్ నీ శాలరీ 40K అనుకుందాం. 50% అంటే 20,000 రూపాయలు నీ ఖర్చులు. 30% అంటే 12,000 రూపాయలు నీ అవసరాలు. 20% 8,000 రూపాయలు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇలా నీ శాలరీని స్ప్లిట్ చేస్తే ప్రెసెంట్ ఎంజాయ్ చేయడంతో పాటు ఫ్యూచర్ ని కూడా ఎంజాయ్ చేయగలం. సో నెక్స్ట్ టైం నుంచి ఈ రూల్ ని ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకో, ఎవరైనా శాలరీని ఎర్న్ చేస్తారు, కానీ వాటిని ఎవరైతే స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్, follow our page.